హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సచివాలయం సర్వీసెస్. ఈరోజు మన టాపిక్ వచ్చి ఈ కొత్త రైస్ కార్డు అప్లై చేసేటప్పుడు కొన్ని రిజెక్ట్ అనేటివి అవుతున్నాయి. వాటికి రీజన్ ఏంటని చాలామందికి అర్థం కావట్లేదు, తెలియట్లేదు. ఎందుకు ఈ రీజన్స్ మీకు తెలుసుకోవాలి. దీనివల్ల మీకు యూజ్ ఏంటి, దీనివల్ల మీకు కార్డు ఎట్లా పొందాలి అనే విషయం గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఈ వీడియో చూసే ముందు నేను ప్రీవియస్గా సింగిల్ పర్సన్ కార్డు ఎలా అప్లై చేయాలి, వాటికి ఈకేవైసీ ఎలా చేయాలి, విఆర్ఓ గారి బయోమెట్రిక్ ఎలా అథెంటికేట్ చేయాలి, అట్లా యాడ్ మెంబర్ ఎడిషన్, డిలీషన్, ఇట్లాగా డిఫరెంట్ సర్వీస్ అనేవి మన యొక్క సచివాలయం సర్వీసెస్లో మనం అప్లోడ్ చేసి ఉన్నాము. ఈ వీడియోస్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో చూసి మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడైతే ముందు ఈ కార్డు రిజెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మనకి నవస్ అకౌంట్ టైంలో చాలామందికి కార్డు రిజెక్ట్ అవ్వడం జరిగింది. దానికి వారికి కారు ఉండడం వల్ల కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం వల్ల కానీ, ఎంప్లాయ్ అయి ఉండడం వల్ల కానీ, ఇట్లాగ ఆదాయం ఎక్కువ ఉండడం వల్ల కానీ, డిఫరెంట్ రీజన్ వల్ల కార్డ్స్ అనేటివి మనకి రిజెక్ట్ అయ్యాయి. ఇట్లా రిజెక్ట్ అయిన తర్వాత వారి కార్డు అనేది రాకుండా ఆగిపోయింది. కొంతమందికి ఇవేం కండిషన్స్ లేని వారికి కార్డు అనేది జనరేట్ అయింది. ఇది బాగానే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్స్ ఏంటంటే, ఇప్పుడు మనకి మెయిన్గా ఇబ్బంది పడుతున్నది ఏంటంటే రైస్ కార్డ్ సర్వీసెస్లో ఇప్పుడు ఎవరైతే మ్యారీడ్ ఉమెన్ ఉన్నారో వాళ్ళ ప్రీవియస్గా వాళ్ళ యొక్క మదర్ రైస్ కార్డులో ఉండి వాళ్ళు ఏదేని ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం వల్ల, కారు ఉండడం వల్ల, ఎలక్ట్రిసిటీ రావడం వల్ల ఇట్లా రిజెక్ట్ అయిపోయి వాళ్ళకి కొత్త కార్డు జనరేట్ అవ్వకుండా ఉన్నది. ఇట్లా వాళ్ళ యొక్క హస్బెండ్ సైడ్కి వచ్చేసరికి వారికి ఏమైంది, వాళ్ళ కార్డు అనేది ఎటువంటి కండిషన్స్ లేకుండా వాళ్ళకి కార్డు అనేది యాక్సెప్ట్లో ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, ఫస్ట్ ఈ యొక్క సర్వీసెస్ అనేవి తీసుకొని వచ్చేటప్పుడు ప్రజెంట్ వాళ్ళ యొక్క వైఫ్ని వాళ్ళ యొక్క హస్బెండ్ కార్డులో ఇంక్లూడ్ చేసేటప్పుడు మనకి సైట్ అనేది తీసుకోవాలి. తర్వాత కొన్ని కీలక మార్పులు చేసి ఫీమేల్ ఎవరైతే మ్యారీడ్ ఫీమేల్ ఉన్నారో వాళ్ళ యొక్క మదర్ కార్డుకి సంబంధం లేకుండా ఇక్కడ మనం మెంబర్ ఎడిషన్ ద్వారా వాళ్ళ యొక్క హస్బెండ్ కార్డులోకి మనం ఇంక్లూడ్ చేసాము. ఇది సక్సెస్ఫుల్గా జరిగింది. వాళ్ళకి కార్డు వచ్చింది, రైస్ కూడా ప్రజెంట్ ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏమైంది, వాళ్ళు సపరేట్గా మాకు కార్డు కావాలని స్ప్లిట్టింగ్ పెట్టారు. స్ప్లిట్టింగ్ పెట్టిన తర్వాత ఏమైంది, వాళ్ళ హస్బెండ్ వైఫ్ని మాత్రం స్ప్లిట్టింగ్ కింద మనం ఆప్షన్ జనరేట్ చేసాము. చేసిన తర్వాత అది టీ సిరీస్ నెంబర్ కూడా జనరేట్ అయింది. తర్వాత వాళ్ళకి ఈకేవైసీ చేస్తారు, కానీ అనుకోకుండా అది రిజెక్ట్లోకి వెళ్ళిపోయింది. ఇది ఎందుకు వెళ్ళిందని చాలామందికి డౌట్గా ఉంది. అసలుకి అప్లై చేసుకున్న వాళ్ళకి అసలు ఏం అర్థం కావట్లేదు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, ప్రీవియస్గా ఎవరైతే రిజెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ మ్యారీడ్ ఉమెన్ వీళ్ళ మదర్ కార్డు రిజెక్ట్ అవ్వడం వల్ల, ఆ డేటాబేస్ దీంట్లో లింక్ అవ్వడం వల్ల వీళ్ళు సపరేట్గా కార్డు పోయిన దానికి ఛాన్స్ లేకుండా పోయింది. మనకి ఈ విధంగా ఆ టీ సిరీస్ నెంబర్ యూజ్ చేసుకొని మన స్టేటస్ చెక్ చేసుకున్నట్టయితే మనకి ఈ విధంగా ఫౌండ్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది. ఇట్లా దీని రీజన్ ఏందని కొంచెం మనం సెర్చ్ చేసి చూడంగా ఇక్కడ ఏంటంటే ప్రీవియస్గా వాళ్ళ యొక్క మదర్ కార్డులో వాళ్ళు రిజెక్ట్ అవ్వడం వల్ల మెయిన్ రీజన్ అని మనకు తెలుస్తుంది. ఈ విధంగా మనకి కొత్త కార్డు మనం స్ప్లిట్టింగ్ పెట్టుకున్నప్పుడు చాలా మందికి కార్డు అనేది రిజెక్ట్ అవుతుంది. ప్రస్తుతానికైతే దీనికి ఎటువంటి సొల్యూషన్ అనేది లేదండి. మనం కొద్ది రోజులు వెయిట్ చేసినట్లయితే మనకి దీనికి కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఈ క్లారిటీ వచ్చిన తర్వాత మీరు స్ప్లిట్టింగ్ పెట్టుకోవచ్చు. ప్రజెంట్ అయితే మీరు దేంట్లోనే వాళ్ళ యొక్క హస్బెండ్ కార్డులో ఉన్నట్లయితే ఆ కార్డులోనే ఉండవలసిందిగా ప్రజెంట్ అయితే మనకి తెలుస్తుంది. ఇంకేమైనా డౌట్లు ఉండొచ్చో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మేము దానికి రిప్లై ఇస్తామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని విషయాల కోసం ఈ సచివాలయం సర్వీసెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.